హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు జానకి రామ్ ఛానల్. అందరూ ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా అమ్మాయి బర్త్డే అండి. మా అమ్మాయి బర్త్డేకి మీ అందరు విషెస్ అయితే కావాలి. ప్లీజ్ బ్లెస్ చేయండి మా అమ్మాయిని. అలాగే ఈరోజు 6 అయిందండి టైము 6 అయిందనమాట. ఇప్పుడే లేచాను, స్నానం అయితే చేసుకున్నాను. ఇప్పుడైతే వంట మొదలు పెట్టాలి. ఇంక మా అమ్మాయి అయితే లేవలేదు, తనకి లేపి స్నానం చేయించి టెంపుల్కి అయితే పంపించాలి వాళ్ళ డాడీతోని. అలాగే ఇంతవరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో, కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే ఇవ్వండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈరోజు అయితే మా అమ్మాయికి పుట్టినరోజు స్పెషల్ ఏంటంటే సేమియా పాయసం ఒకటి ప్లస్ పులిహోర ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. వీడియో తీస్తే అంటే షూట్ చేస్తే చేస్తాను, లేదంటే లేదు. ఎందుకంటే టైం లేదనమాట. టైం అయిపోతుంది నేను వీడియో షూట్ చేసుకొని వంట చేసేటప్పటికి. వీడియో తీసేవాళ్ళు కూడా ఎవరు లేరు, నేనే తీసుకోవాలన్నమాట. నాకు నేనేగా తీసుకోవాలి. ఈ సోదంతా మీకు ఎందుకులేండి. నేనైతే ఇప్పుడు వంటకైతే రెడీ అయిపోతాను, మీరైతే చూస్తూ ఉండండి. ఇప్పుడే వీళ్ళైతే టెంపుల్కి వెళ్ళి వచ్చారండి, లేచారనమాట. స్నానాలు అయిపోయి టెంపుల్కి వెళ్ళి అయితే వచ్చారు. అమ్మవారి ఫ్లవర్ అనమాట, అమ్మవారి గుళ్ళో ఇచ్చారు. అలాగే గాజులు కూడా ఇచ్చారండి. ఇవ్వండి, 4 గాజులు ఇచ్చారు అమ్మవారివి. ఇక్కడ అమ్మవారి టెంపుల్కి వెళ్తే గాజులు ఇస్తారండి. టెంకాయ ఒకటి తెచ్చారనమాట. ఇప్పుడైతే తొందరగా సేమియా పాయసం చేసేయాలి. పులిహోర అయితే అయిపోయింది, పులిహోర చేసేసాను. అక్కడైతే మార్నింగ్ బట్టలు వేసేసుకున్నాను. నిన్న నైట్ పెట్టుకున్న గోరింటాకు బాగుందా? చాలా అంటే చాలా బాగా పండిందండి. మా అమ్మాయికి కూడా చాలా బాగా పండింది, చాలా బాగుంది. ఇప్పుడైతే తొందరగా సేమియా పాయసం అయితే చేసేసుకుందాం. నిన్న నైటే తెప్పించానండి సేమియా. ఇదిగోండి, ఇక్కడైతే బట్టలు వేసాను, బట్టలు అవుతున్నాయి మిషన్లోని. మార్నింగ్ తొందరగా వేసేసాను, ఎండ బాగా ఎక్కుతుంది. ఈరోజు ఫుల్ ఎండ ఉందన్నమాట. ఇక్కడైతే బట్టలు అయితే అవుతున్నాయి అన్నమాట. ఇదిగోండి, ఇంకా లాస్ట్కి వచ్చేసింది. ఇప్పుడైతే ఫాస్ట్గా సేమియా పాయసం చేసేసి మా అమ్మాయికి అయితే ఇంకా టెంపుల్కి వెళ్ళి వచ్చింది కదా, తనకైతే పెట్టాలన్నమాట. నైట్ ఏం సర్దుకోలేదండి, ఇంకెక్కడో అక్కడే ఉన్నాయన్నమాట. అన్నీ సర్దుకోవాలి నీట్గా. సేమియా పాయసం అయితే అయిపోయిందండి. ఇదిగోండి, సేమియా పాయసం అయిపోయిందనమాట. అలాగే పులిహోర కూడా అయిపోయింది. వాళ్ళకి బాక్సులు కూడా పెట్టేశాను అనమాట. మిగిలింది అయితే తీసి పక్కన పెట్టేశాను. సేమియా పాయసం కూడా పెట్టేశాను అనమాట. ఇంక వాళ్ళకి లేట్ అయిపోతుందని స్కూల్కి తొందరగా ఫాస్ట్గా చేశాను అనమాట. సేమియా పాయసం అయితే సూపర్గా వచ్చింది, చూపిస్తానండి. ఇదిగోండి సేమియా పాయసం. ఇది ఈవినింగ్ కూడా ఇలాగే ఉంటుందండి, వాటర్ లాగా అలా చేశానమాట, లిక్విడ్ లాగా. చాలా బాగుంది. మా పిల్లలతో వచ్చిన తలకాయ పోటీ ఏంటంటే ఇదిగోండి పులిహోర. మా పిల్లలతో వచ్చిన తలకాయ పోటీ ఏంటంటే వాళ్ళు డ్రై ఫ్రూట్స్ కానీ ఏం వేసినా తినరండి. కాజు అన్నీ ఉన్నాయి, ఏం వేసినా అస్సలు ముట్టుకోరు అనమాట. వాళ్ళతో అదో తలకాయ పోటు. కాజు కానీ కిస్మిస్ కానీ ఏమి తీసుకోరనమాట, అస్సలు ముట్టుకోరు అనమాట. కాజు అన్నీ ఉన్నాయి, ఏమి వెయ్యనివ్వరు అనమాట. నాకైతే ఇష్టం అన్నీ వేసుకొని తినాలని, వాళ్ళకైతే నచ్చదు. అసలు పులిహోరలోని పోపులు కూడా తీసి పక్కన పెట్టేస్తారు. పల్లీలు ఉంటాయి, శనగ పలుకులు, అవి కూడా తీసి పక్కన పెట్టేస్తారు. ఇంకా ఆ సేమియాలోని డ్రై ఫ్రూట్స్ ఏమేసినా పక్కన పెట్టేస్తారు అనమాట. అందుకే ఓన్లీ ప్లెయిన్దే చేశాను సేమియా. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు, వాళ్ళకి ఇష్టమైన రోజు కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేయాలి కాబట్టి ఇంక వాళ్ళకి ఇష్టం వచ్చినట్టే చేశాను అనమాట. ఇంకా తినేది వాళ్ళు కాబట్టి ఇంకా ఒక్కరోజు మనం అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు. నేనైతే రెడీ అయ్యానండి. ఎందుకంటారా, హాస్పిటల్కి అనమాట. వారు వస్తున్నారు తీసుకెళ్ళడానికి, రెడీ అయ్యి ఉండమన్నారు. మీకు చెప్పాను కదా, హెల్త్ బాగాలేదు, ఇలాగ కాలు పెయిన్ వస్తుంది బాగా, బ్యాక్ పెయిన్ నుంచి కిందకి అలా వస్తుందని బెల్ట్ ఇచ్చారు, పెట్టుకున్నాను. అయితే మెడిసిన్ వేసాక కూడా కొంచెం లైట్గా మళ్ళీ పెయిన్ వస్తుందండి, పూర్తిగా అయితే తగ్గలేదు. మళ్ళీ మెడిసిన్ ఇచ్చారు, మెడిసిన్ వాడేసాను. వాడేసిన తర్వాత 10 days తర్వాత రమ్మన్నారనమాట. నిన్నటికి 10 days అయిందనమాట. ఈరోజు అయితే స్టార్ట్ అవుతున్నాను. ఇంకా వంట అది వచ్చాక చేస్తానన్నమాట. అతను భోజనంకి వస్తానన్నారు. బ్రౌన్ రైస్ అయితే పెట్టేశానమాట. నిన్నటిది ఉలవచారు ఉంది ఫ్రిడ్జ్లో, వేడి చేసి తిందామని చెప్పారు. అతనికి ఆ చారు అంటే చాలా ఇష్టం అనమాట. మా ఇంట్లో అందరం ఇష్టంగానే తింటాం ఉలవచారు. వచ్చేటప్పుడు పకోడీ తెచ్చేద్దాము, నువ్వు స్టార్ట్ అయిపో అన్నారనమాట.
వంట ఏమి ఇంక నేనైతే వంట ఏం చేయలేదు. మార్నింగ్ చేసిన పులిహోర ఉంది, సేమియా పాయసం ఉంది. అతనికైతే బ్రౌన్ రైస్ ఒక పక్క పెట్టేశాను. ఇంకా వైట్ రైస్ ఒకటే లేదనమాట. అది నేను వచ్చి పెట్టుకుంటాను టైం ఉంటే. ఇప్పుడు మీకు సందర్భం వచ్చింది కాబట్టి చూపిస్తున్నాను చూడండి. నా కాలుకి ఎంఆర్ఐ స్కాన్ తీశారు అండి. ఇది ఫైల్ అనమాట. ఇది ఫైలు ఇచ్చారనమాట ఆ రోజు. రివర్స్లో చూపిస్తాను, ఇది అర్థమవుతుంది. ఇదండి ఫైలు. ఈ ఫైల్ పట్టుకొని అయితే ఈరోజు రమ్మన్నారు. ఇదిగోండి ఎంఆర్ఐ స్కాన్ది రిపోర్ట్స్ అన్నమాట. ఇవి పెద్ద శాట్ అంత ఉన్నాయన్నమాట. ఇవి ఒక పీస్ చూపిస్తాను చూడండి. మీకు కనిపిస్తుందా? కనిపించవచ్చు. ఇవన్నీ 3 అండి. ఇదిగోండి ఇదొకటి, ఇదొకటి. ఇది డాక్టర్లకే తెలుస్తుంది, మనకు తెలియదు. నాకైతే తెలియదు అస్సలు. ఇదొకటి. మొత్తం 3 తీశారండి. ఈ మూడింటికి 7,000 అయింది. అలాగా 7,000 తీసుకున్నారు ఎంఆర్ఐ స్కాన్కి. అవుతుందంట 7,000 తీసుకుంటారంట. కానీ నాకైతే స్కాన్ ఫస్ట్ టైం అండి. చాలా భయం వేసింది, కానీ తప్పదు కదా. తీసి లాస్ట్కి ఒకటే మాట చెప్పారు, మీకు నరం ఒత్తుకుంటుందండి, బ్యాక్ పెయిన్ వస్తుంది అంటున్నారు కదా. బ్యాక్ సైడ్ బరువులు ఏదైనా ఎత్తుంటారు, లేకపోతే నడిచేటప్పుడు స్లిప్ అయి ఉంటుంది కాలు, అందుకే మీకు నరం ఒత్తుకుంటుంది అంతే, అంతకు మించి ఏం లేదు. మెడిసిన్ వాడి బెడ్ రెస్ట్ తీసుకుంటే మీకు క్లియర్ అయిపోతుంది అన్నారు. నేనైతే 5 డేస్ అయితే కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకున్నాను. 10 డేస్ తీసుకోమన్నారు. ఆ 5 డేస్ తర్వాత ఒక 1 అవరే బెల్ట్ పెట్టుకొని అయితే చిన్నగా పనులు చేసేదాన్ని. 10 డేస్ తర్వాత అయిపోయింది కదా అని ఇప్పుడైతే ఉరుకులెట్టుకొని చేస్తున్నాను. నొప్పి ఉన్నా సరే నాకు తప్పదు కదా. ఇప్పుడైతే ఇవి పట్టుకొని హాస్పిటల్కి స్టార్ట్ అవ్వాలి. అదేమిటి వల్ల మళ్ళీ ఇంకో మందులు మార్చిస్తారో లేకపోతే ఇంకేం చెప్తారో నేనైతే అనుకుంటున్నాను ఫిజియోథెరపీ అంటారేమోనని. చూడాలి మరి. ఫిజియోథెరపీ అంటే మాత్రం మా వారు ఏం చెప్తారో చూడాలి. ఇవన్నీ మందులన్నీ అయిపోయాయి. ఇంకా మందులు రాశారు. మందులన్నీ అయిపోయాయి అన్నమాట. ఇంకా ఉన్నాయి. ఈ మందులన్నీ వాడాను, అన్నీ వాడేసాను, అన్నీ అయిపోయాయి. అదనమాట. హాస్పిటల్కి అయితే వెళ్ళలేదండి. రైస్ అయితే పెట్టాను. ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే 1కి రమ్మన్నారు. 1:30కి ఇలా రమ్మన్నారు అన్నమాట. ఇప్పుడు 1 అయింది. వెళ్ళి రైస్ అయితే ఒక పక్క పెట్టాను నా కోసం. అతనైతే లంచ్కి వచ్చారు. ఈవినింగ్ వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం చేయమంటారు. కొత్తోడి నువ్వు తిను పెట్టేస్తున్నా. నేను తర్వాత తింటాను. నాకు ఆకలి. పులిహోర పెట్టినా కొంచెం అరే పెట్టకుండా మీ అందరూ మీరే తిన్నారు. పెట్టినా అడుగుతున్నాను. ముందు తింటావా తర్వాత తింటావా? పెట్టకన్నా అందరూ తినేస్తారు. పులిహోర వాళ్ళకి బాక్స్లో కొంచెమే పెట్టాను. ఎక్కువ పెట్టలేదు, కొంచెమే వేస్తున్నాను. ఎప్పుడు అమ్మ వాడు అనేసాడు సేమియా పాయసం చూసి, పులిహోర చూసి, నా బర్త్డేకి ఏం చేయలేదు అక్క బర్త్డే కానీ అమ్మ నాయన అడిగేశాడు. నేను ఇంకా అనుకుంటున్నాను మైండ్లోనే, అడిగేశాడు వాడు. నేను అన్నాను, అరే నా బర్త్డేకి నాకు బాగుంది నాన్న, బాగాలేదు కదా అందుకే ఏం చేయలేదురా అని అంటే, అవునులే అని ఇంకేం మరి అనలే. తిరిగివనా చాలేదా కూతురు సరిపోయిందన్నది. పకోడీ
తేనా అయితే ఉప్పు డబ్బా ఆయన పెరిగే వాళ్ళ లంచ్ అయ్యాక వీడియో అనేది షూట్ చేస్తాం. హాస్పిటల్కి అయితే వచ్చామండి. ఇప్పుడేని అయిపోయింది. డాక్టర్ గారు చూశారు. ఇంకొక 1 మంత్ అయితే రెస్ట్ అయితే తీసుకోమన్నారు. మళ్ళీ ట్యాబ్లెట్లు మార్చి ఇచ్చారనమాట. ఏబిఆర్ హాస్పిటల్ అనమాట. ఇదంతా హాస్పిటల్. అదైతే మెడికల్ షాప్ లోపలే ఉంది, మెడికల్ స్టోర్. అక్కడ ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నాము మా వారు. ముందుకు కూడా తీసుకు హైవే పక్కనే అన్నమాట. ఇదిగోండి బిల్డింగే, హాస్పిటల్ బిల్డింగ్ మొత్తం. ఏబిఆర్ హాస్పిటల్. హాస్పిటల్ నుంచి అయితే ఇంటికి వచ్చానండి. కంగారు తినేపోయి వెళ్ళామన్నమాట. ఇవ్వండి వస్తూ ఇది తీసుకున్నా. ఎట్టుంది ఇది? ఐరన్ అనమాట. బాగుందా? చాలా పెద్దది. దాని రేట్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతే. ఎవరు కూడా కామెంట్స్ చేయట్లేదు, లైక్స్ కొట్టట్లేదు. చూస్తున్నారు, నేను చూస్తున్నాను. ఎవరెవరు చూస్తున్నారు? ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి వచ్చి ఇంకొక మూట తీసుకొని వచ్చాను. ఏం మూట అంటారా? పాత మూట క్లియర్ అయిపోయింది కదా, ఇప్పుడు కొత్త మూట ఇచ్చారు. ట్యాబ్లెట్స్ చూడండి ఇన్ని ఇచ్చారు. ఇదొకటి, ఇదొకటి మొత్తం. ఇవ్వండి, ఇది ఒకటే తక్కువ తీసుకున్నాం. ఇది గ్యాస్ట్రిక్ది అనమాట. కడుపులో మంట, కడుపులో పెయిన్ అనిపిస్తే వేసుకోవాలన్నమాట. ఇది బెడ్ రెస్ట్ అయితే తీసుకోమంటున్నారు. వీలైనంత వరకు లాంగ్ జర్నీ చేయొద్దంట, స్టెప్స్ ఎక్కొద్దంట, దిగొద్దంట. మళ్ళీ లాంగ్ జర్నీలు చేయొద్దన్నారు. మళ్ళీ వెయిట్ ఏమి పైకి లేపొద్దన్నారు. ఇంకా ఎక్కువ దూరం నడవద్దన్నారు. వీలైనంత వరకు రెస్ట్ తీసుకోండి అన్నారు. 1 మంత్కి అయితే మెడిసిన్ మళ్ళీ మార్చి ఇచ్చారనమాట. ఈ మెడిసిన్స్ నేను చూడాలి మరి. 1 మంత్ తర్వాత మళ్ళీ రమ్మన్నారు. నేను అనుకున్న ఫిజియోథెరపీ అంటాడేమో అని దేవుడి దేవాలు అనలేదు. ఫిజియోథెరపీ ఈరోజు ఎండ అయితే బీభత్సంగా ఉంది. కొంతసేపు అయితే రెస్ట్ తీసుకుంటాను. రెస్ట్ తీసుకున్నాక వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. మీరైతే చూస్తూ ఉండండి, ఓకేనా? పడుకోవడం అయితే పడుకున్నాకనండి, మైండ్ అంతా ఈ బట్టల వైపే ఉందన్నమాట. ఎక్కడ వర్షం పడుతుందా, ఎక్కడ తడిసిపోతాయా అని. ఇంకెందుకని లేచి తీసేస్తున్నాను బట్టలు. నిద్ర పట్టలేదండి అసలు. పడుకున్న అలా చేరబడ్డా అనమాట. అసలు నిద్ర పట్టలేదు. ఎండ అయితే గట్టిగా ఎక్కువ ఉంది. పొద్దుట వేసాను కదా అని తీసేస్తున్నాను బట్టలు. ఆరిపోయిందండి అన్నీ. టైం అయితే 4 అయిందండి. 4:30 అయిందనమాట టైం. పిల్లలు 5:30 అయితే కానీ రారు. హాయ్, పాప ఫ్రెండ్స్ అయితే వచ్చారు, కూర్చున్నారు అనమాట. సర్లే చూడు, ఈమెనే ఇది ఇరగలే.
బర్త్డే స్పెల్లింగ్ ఏంది? I don't know. నువ్వు ఫీల్ అవుతున్నావా? ఇదేంది? గ్రీన్ 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 అక్క చెల్లెలు. వీళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు. పెట్టు పెట్టు. నువ్వేం గోడ కతుక్కున్నావు? నువ్వే నిశాంత్ ఏదో ఆలోచిస్తున్నా. లోపల పోతున్నా. పిల్లల హడావిడి. నేనేం ఫీల్ దా నాన్న. చెల్లేది? చెల్లేది? కదండి లోపలికి. అలా పెట్టొద్దు ఎప్పుడు. నేర్చుకోక కొంచెం పెట్టు. ఏం కాదు, ఎందుకంటే భయపడుతుంది. ఏంటి మీరు వెళ్ళండి. అబ్బా మన స్కూల్లో నాకు ఇరా చాలా అవి సరిపోతాయి. ఏయ్ అవి సరిపోతాయి. ఏంటి గ్లాస్ ఇస్తా. ఏముండదు